చాలా మంది సొంతంగా పెట్టుకున్నాను. చాలా కష్టాలు అనుభవించేస్తాను, బాధలు అనుభవించేస్తాను. సాధించాను. ఎస్. ఇది గొడవ 4 డోర్ అండి. పైన 2 డోర్లు, కింద హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. మా బీరోల్ కంపెనీ కాడికి వెళ్తున్నాం. అక్కడ ఏమవుతుంది, ఎలా ఉంటుంది, అసలు నేను వర్క్ ఏం చేస్తాను, బీరోలు ఎలా డెలివరీ చేస్తాను అనేది మీకు చిన్న వీడియో తీసి పెడతానండి. కన్నదంతా వీడియో మాట్లాడాలంటే మాట్లాడలేను కదండి. మీరు వాయించండి. ఏం లేదండి, సరదాగా ఎప్పటి నుంచో కంపెనీ వ్లాగ్ అయితే తీద్దామని అనుకున్నాం. సో సరదాగా ఇప్పుడైతే లోడ్ అయితే కడుతున్నారంటే పాపం చాలా బిజీగా ఉండి కూడా నా గురించి ఆగి తీసుకెళ్తున్నారనమాట. కంప్లీట్ వీడియో అంతా చూడండి, సరదాగా అయితే ఉంటుందన్నమాట. అక్కడ ఏం వర్క్ చేస్తున్నారు, ఎలా చేస్తారు అన్నది మీకు చూపిస్తాను, చూసేయండి. అండ్ ఎప్పటి నుంచో అడుగుతున్నారని నేను ఈ వీడియో అయితే తీసాను. అంటే ఎప్పటి నుంచో ఒకళ్ళు అడిగారండి. సో ఇలా ఐడియాస్ ఇస్తూ ఉంటారు కదా. సో మా కంపెనీ వ్లాగ్ చూపిద్దామని అనుకుంటున్నాను. కంప్లీట్ కంపెనీ వ్లాగ్ అనమాట, వివరాలు. సో చూసేయండి. బాయ్ బాయ్, పదండి. వెంకటదుర్గ గణపతి ఎంటర్ప్రైజెస్ బీరువాల్ కంపెనీ, పొలమూరు అనమాట. వంతెన దాటి వచ్చారు కదండి, అదే మురుక్కల వంతెన అనమాట, మురుక్కల వంతెన. సో అలా అంటారన్నమాట. మీరు రాబోదులోకి ఆల్రెడీ డ్రైవర్ రెడీగా ఉన్నారండి. పాపం లోడ్ కట్టడానికి ఆయన లేట్ చేస్తాం మేము, ఇంకా పాపం ఇంకా అర్లీగా వెళ్ళాలని చెప్పేసి అని అన్నారు. మహేష్ అనమాట అబ్బాయి పేరు. ఇది డాల్ఫిన్ బీరువే బాగుంటుంది. ఇది ఎలాగొచ్చి టాప్ డోర్ వస్తుంది, అంటే కవర్ ప్యాకింగ్ చేస్తున్నాను. ఈ డోరు కింద ఏమో సొరుగులు వస్తాయి, లోపల అంత. పూజ డ్యూటీ అయితే నేను తీసుకున్నాను అనమాట. ఇంకా ఆయన అలాగో లోడ్ కట్టే బిజీలో ఉన్నారని చెప్పేసి నేనైతే పూజ చేస్తున్నాను. కంపెనీ దగ్గర కూడా నిత్య దీపారాధన అనమాట అండి. ప్రతిరోజు దీపం పెట్టుకుంటారు కంపెనీ దగ్గర కూడా. ఎలా పెట్టు ఒకసారి, నేను చెప్తాలే రా, ఎలా రా. ఇది 3 డోర్ల బీరువా అండి. హైట్ 6.5, ఎడల్పేమో 4 అడుగులు. ఇలా తీయగానే ఈ 2 డోర్లు అంటే ప్యాకింగ్ చేసిన వాళ్ళు ఇబ్బంది లేదా నెక్స్ట్ వీడియోలో చూపించాలండి. ఈ డోర్ ఏమో ఇలా వస్తుంది, ఇది 2 డోర్లు, లోపల అంతా సిస్టమ్ అంతా బాగుంటుంది. లోటస్ అండి 3 డోర్లు. ఇది ఎలా పైకి లేస్తుంది, సొరుగు గొడంబాడి. ఇది హైట్ 6.5, ఎడల్పేమో 38 మీటర్ బాడీ. అంటే కింద డోర్ వస్తుంది, గొడంబాడి అంటుంది. ఇవి కూడా బాగా మార్కెట్లో బాగా వెళ్తాయి. ఇది గొడవ 4 డోర్ అండి. పైన 2 డోర్లు, కింద 2 డోర్లు. బీరో మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది. ఇది కూడా చాలా బాగుంటుంది. అంటే మాకు టైం అయిపోయింది, డ్రైవర్ కంగారు పడిపోతున్నాడు మా వాడు. చాలా దూరం వెళ్ళాలి. ఈ లోడ్ అంతా అమలాపురం వెళ్తుందండి. అమలాపురం చుట్టుపక్కల ఏరియాలు అన్నిటికి కూడా బాగా వెళ్తాయండి మా దగ్గర నుంచి బీరువాలు. ఇవి అయితే కొంచెం కొత్త మోడల్ అండి. పైన కింద 4 డోర్లు వస్తాయి. 4 డోర్ అండి. ఇది గోడంబాడి 4 డోర్. మొత్తం లోడ్ అంతా పంపించారు.
ఈ సీట్ వేసుకుని కడతామండి బీరోలు ప్రతిదీని, ఎక్కడ కూడా డ్యామేజ్ అవ్వదు. బీరోకి సీట్ వేస్తాడు మా వాడు, చాలా జాగ్రత్తగా పట్టుకెళ్తాడు. ఎక్కడ కూడా ఇంత రిమార్క్ రాలేదు మాకు, చాలా జాగ్రత్తగా కడతాడు. బెల్ట్లు అండి అయ్యి హైదరాబాద్ నుంచి తెప్పించాం. అవి వచ్చిన కాడి నుంచి బాగా సులువైంది. ఈ సీట్ మయన్ని వేసి ప్రతి దానికి బీరువా టచింగ్ దీనికి అవుతుందండి, డ్యామేజ్ అయితే రాదు. ఎక్కడికి వచ్చినా తిండే అనుకుంటారేమో, పొద్దున్న టిఫిన్ చేయలేదండి, కంగారుగా వచ్చేసాను లోడ్ బిజీ అని చెప్పి. సో ఇడ్లీ తెప్పించుకున్నాను అనమాట. ఇంటి దగ్గర టిఫిన్ ఉంది, కంగారులో వచ్చేసాను. ఇది 6 అడుగులు హైట్ అండి, 3 అడుగులు ఎడల్పు. ఓ పక్క గ్లాసు, ఓ పక్క ఏమో ప్రింటింగ్. ఈ బాగా ఏజెన్సీకి వెళ్తాయండి ఎక్కువ. ఈ మధ్యకాలంలో ఈ బాగా ఎక్కువైపోయినాయి మాకు. ఏం చేయను దా ఒరే సతీష్ సతీష్ అరన్నర ఫోటోలు కట్ చేసి షాక్ పెడితే అప్పుడు 6-3 అయితే ఆరు మూడు ఫోటో చెప్తా, అప్పుడు 6-3 ఫోటోలు ఇప్పుడు 6-3 వేసాయి. 6-3 ఫోటో నేను ఫోన్ చేస్తాను అప్పుడు. ఎప్పుడు కూడా ఓనర్లా అయితే ఆయన ఎప్పుడు లేరండి. జస్ట్ ఏదో పాష్గా స్టైల్గా అయితే ఎప్పుడు లేరు. ఆయన కూడా ఒక వర్కర్ లాగే చేసుకున్నారు ఆయన కంపెనీలో. వీళ్ళందరినీ కొంచెం ఒప్పించి మెప్పించి అలా జాగ్రత్తగా అయితే పని చేయించుకుంటూ ఉంటారు. చాలా తలకాయ పోట్లు వస్తూ ఉంటాయండి ఒక్కొక్కసారి మాట వినరు. కానీ కొంతమంది అయితే మంచోళ్ళు అయితే ఉన్నారు మా కంపెనీలో, అలాగే చేసుకుంటూ ఉంటారు పాపం. ఈయన కొంతమంది అయితే మాట వినకుండా తలకాయ పోట్లు తెచ్చేవాళ్ళు కొంతమంది ఉన్నారు. అండ్ ఈ వర్కర్లు అందరితోనే కొంతమందితో మేము పడ్డ అనుభవాలు, చాలా జరిగిన అనుభవాలు అయితే చాలా ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి అంతా పెయింటింగ్ సెక్షన్ అనమాట అండి. ఇది పెయింటింగ్ సెక్షన్ అంతా కూడా మా మరిది గారు అయితే చూసుకుంటారు. ఆయన అక్కడ తయారీ సెక్షన్ చూసుకుంటే ఈ పెయింటింగ్ సెక్షన్లో ఏ బీరువా ఏంటన్నది అకౌంట్ సెక్షన్ అంతా కూడా ఆయనే చూసుకుంటారు. ఇది బీరువా, ఇది చాలా బాగుంటుంది బీరువా. ఇది బీరువా గుడంబాడి కింద సీక్రెట్ కూడా నాని. దీనికి గ్రీజులు పెట్టే వెనకాల గ్రీజ్ పెట్టి దీనికి స్టిక్కర్ అయ్యి అలా వేయాలి. హలో చెప్పండి రెడ్డి గారు. అయిపోయినాయండి, ఆల్రెడీ పంపించాను. ఈ గొడవలు రెడీ అవుతున్నాయండి, కొంచెం అంటే వాతావరణం బాగాలేదు కదా, దానివల్ల అవ్వలేదు. ఒకటి 2 ఇవన్నీ 4 ఈ 2 5 ఇగో ఇదో వాడిది. 6 బీరువాలు నాకరారు కొట్టారు కదా, అయ్యి లోడు అర్థమైందా? తిప్పేలా తిప్పే
రాగానే ముందు ఈ లోడ్ అడిగేది సరిపోతుంది సార్. ఏమన్నా మన రెడీ అయిపోయినాయండి 5:30లో. 5:30 చెప్పారు కదా మీరు. కలర్లో ఏ కలర్ పంపమంటారా? అదే 2 బీరులు పంపుతానండి. 6 అడుగులు ఉన్నాయండి. అంటే మీరు కలర్లు ఇంకా చేతులు కడుక్కోద్దా? రండి చేతులు కడుక్కుని భోజనం చేద్దాం. ఫస్ట్ టైం నేను షెడ్ ఓపెనింగ్ అప్పుడు తిన్నాను భోజనం ఇక్కడ, మళ్ళీ ఇప్పుడు తింటున్నాను భోజనం. వీడియో పుణ్యమని, అంటే వీడియో తీసుకోవడానికి కాదండి, అలా ఇప్పుడు ఒక్కొక్కటి అవడం పెట్టరా బాబు, నాకు అర్థం అవుతుంది. సాబ్ అక్కడ భోజనం చేస్తున్నారు, నేను అరిటాక్ కోసం వెళ్తున్నాను. అంటే ఇక్కడ వరకు వచ్చాను కదా, అరిటాకులు బోల్డ్ ఉంటాయి. సో సరదాగా అరిటాక్ భోజనం చేస్తాను. ఈరోజు పుణ్యమాని, ఆయన పుణ్యమాని చక్కగా అరిటాకులో భోజనం చేస్తాను. నేను అరిటాకులో భోజనం అయ్య బాబు ఇది ఎంత ఉంది అక్కడ, ఏదో ఏంట్రా అదిగో వెనకాల ఉంది, వెనకాలది పోయి బాటం సెంటర్ బాటం 8:30 వేసి పితికెట్టుకోవచ్చు కదా. కాలువ చాలా ఘోరంగా ఉందండి. మీటర్ మామూలు వాళ్ళు కుదిరే భోజనం ఎంతో లేదు, అరిటాక్కి భోజనానికి సంబంధం లేదు. లైట్ తెచ్చామండి, తేలేదు, వెళ్ళిపోతాం కదా. దాని లోపల బుర్ర కొట్టావా పడపల్లా? రమణ గారు ఏమేసాడు? అది 8:30 ఆకు కడుగుతున్నాను నాని, ఆకు కడుగుతున్నాను రా. ఈరోజు నేను ఎప్పటి నుంచో అనుకున్న ఎక్స్పీరియన్స్ ఈరోజు చూస్తున్నాను అన్నమాట. మా సార్ మేము కలిపి తింటున్నాం. కూర్చునిపో. అరిటాకులో తిందాం ఇద్దరం కలిపి. చాలు పైన కూర్చొని కింద కూర్చొని చేసుకో. ఈరోజు సరదాగా ఏం కూర ఇది ఎంత అదే ఇద్దరు బయట కూర్చో భయ్య, ఇద్దరు బయట ఇద్దరు బయట కూర్చునే ఒక 5 రాదు. చిక్కుడుకాయ కర్రీ నిజంగా ఉన్న జీడిపప్పులు 30 రూపాయలా? కొని ఇది ఏంటంటే మా కుర్రోడికి అంతా ఏమంటే పైకి కిందకి కట్టంగా వచ్చేది. హెవీ స్ట్రాంగ్ గేజ్. ఏం గేజ్? ఎంత గేజ్ ఇది? హెవీ స్ట్రాంగ్ గేజ్ అనమాట. క్యాష్ బాక్స్, డబ్బులు దాచుకునే బాక్స్. ఈ డబ్బాలు కూడా మేము చేస్తున్నాం బాక్సులు. రాదు ఇలాగా. మా బీరువాలు నచ్చి ఒక ఆయన అయితే వేరే ఊరి నుంచి వచ్చారండి. ఆయన రివ్యూ కూడా ఇచ్చారనమాట. నేను అడిగాను, ఏంటి బీరువా గురించి ఏమైనా చెప్తారా, ఎలా చేశారంట? పక్కాగా చెప్తానమ్మా, నేను అదే అడుగుదాం అనుకున్నాను, నేను చెప్తాను అని చెప్పేసి ఆయన నిజంగా మంచి రివ్యూ అయితే ఇచ్చారు. నాకైతే హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే ఈయన ఇంత కష్టపడుతున్నందుకు వచ్చి అలా రివ్యూ ఇవ్వడం అనేది మాటలు కాదు కదా. ఆయనతో పాటు నేను 9:30 ఆ టైంకి వచ్చానండి కంపెనీ దగ్గరికి. అయితే పిల్లని పంపించుకుని లంచ్ గట్ట పెట్టి ఆయన తర్వాత సాయంత్రం అయిపోయింది వెళ్ళబోతే ఇంకెంత టైర్డ్ అయిపోయి నీరసపడిపోయింది నేనైతేని. నాకు అప్పుడు అనిపించింది వీళ్ళు ఎంత కష్టపడి పొద్దున్నే వచ్చి అన్ని పని చేసే వాళ్ళతో అరుచుకుని చేసుకుని మధ్యాహ్నం ఎప్పుడో వచ్చి మళ్ళీ వెళ్ళిపోయి గబగబా తినేసి వెళ్తూ ఉంటాడు కదా. ఒక్కొక్కసారి ఎంత అలసిపోయి ఉంటాడు పాపం అని చెప్పేసి నాకు అప్పుడు తెలిసింది ఆ వాల్యూ అనేది. తర్వాత నేను అనుభవిస్తేనే కానీ నాకు తెలియలేదు. నేను అప్పుడప్పుడు ఎప్పుడో కానీ వెళ్ళడండి, అంతవరకు ఆయన తీసుకెళ్ళడు. ఆయన ఇంటి దగ్గరే బిల్లులు రాయించి కూడా చేస్తారు. ఆయన ఈ రోజు ఏంటంటే ఇంక స్పెషల్గా కంపెనీలోనే అన్నీ కూడా జరిగినందుకు నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది. మాత్రం స్టిక్కర్ సరిగ్గా అంటించకపోతే నా మూతి వాచిపోతుంది మా ఆయనతో, అంతేనా? పైకి సాధించాను. ఎస్, నేను స్టిక్కర్ వేసినందుకు బీరువాకి ఎంత అందం వచ్చిందో చూసారా?
ఎస్, నేను సాధించాను. ఆరుములు ఏ కలర్ పెట్టమంటారో సార్ చూసి చెప్తారా? అలాగే సార్, అలాగే. ఇది మిడ్ గ్రే కలర్, అఫీషియల్ యూజ్ కి ఆఫీస్ లోకి యూజ్ చేసే కలర్స్ మోస్ట్లీ. చాలా థ్యాంక్స్ అండి, మమ్మల్ని నమ్మి ఇంత దూరం వచ్చినందుకు సంతోషం అండి. క్వాలిటీ ముఖ్యమండి నిజంగా చెప్పాలంటే. కొంచెం తీసుకున్న వాళ్ళు మీరు క్వాలిటీగా తీసుకుని సంతోషం ఉండాలి మెయిన్. చాలా థ్యాంక్స్ అండి. అండ్ అనుకోకుండా వీళ్ళందరూ కూడా ఒకే రోజు నేను వీడియో తీసుకునే టైంలోనే వచ్చారండి. ఏంటంటే ఆయన 2-3 వచ్చారనమాట ప్రైవేట్ ఆర్డర్స్ వల్లే. ఈ బీరువా కూడా ప్రైవేట్ ఆర్డర్ అనమాట, 5.5 బీరువా. అండ్ అది వచ్చేసి ఇంకొక బీరువా అనమాట అండి. అది కూడా ఆ రోజు తీసుకెళ్ళడం చాలా చిత్రంగా అనిపించింది. 3 వచ్చారండి మామూలుగా అయితే మొత్తం మీద. ఇంకొకరు ఏమో స్పెషల్గా ఫోన్ చేసి కనుక్కున్నారు, అసలు అనుకోలేదు అసలు. చాలా షాక్ అనిపించింది నాకే, ఇలా ఉండాలని చెప్పి. కానీ ఒక చిరాకు కూడా వచ్చిందండి. ఆ చిరాకు ఏంటన్నది చెప్తారు ముందు, ఒకసారి వినండి. అండ్ మా గాథ, మా గోడు, మా బాధ అన్నీ ఒకసారి వినండి, అర్థమవుతుంది మీకు కూడా. నమస్తే. ఇదండి మా బాధలో, టెన్షన్లో ఇవన్నీ ఇలాగ ఉంటాయి మా పరిస్థితి. రోజు ఇలాగా టెన్షన్లో, బాధలో, సుఖాలు అలా చేసుకుంటూ పోతున్నాం కంపెనీ. ఒకళ్ళు వస్తారా సెట్కి, ఒక్కొక్కరు రారు, ఒక్కొక్కరు బాధలు, అదే ఏదన్నా కొంచెం సమస్యలు అలా ఉంటాయి. ఒక్కొక్కరు ఉందండి బాగా చేస్తారు, ఒక్కొక్కరు ఉందండి శుభ్రం తిరుగుతూనే ఉంటాడు, కంపెనీకి రాడు. ఓనర్గా ఉన్న కష్టాలు చాలా కష్టాలండి. ఏదైనా వర్కర్గా పని చేసుకున్నదే బాగుంది, కానీ నేను వర్కర్గా పనిచేసినది చాలా బాగుంది. సొంతంగా పెట్టుకున్నాను, చాలా కష్టాలు అనుభవించేస్తాను, బాధలు అనుభవించేస్తాను. 30 సంవత్సరాలు పెట్టి సొంతంగా, ఒక 20 సంవత్సరాల నుంచి సొంతంగా చేసుకుంటున్నాను. కానీ ఏదన్నా ఈ ఆర్డర్లో ఈ తీసుకునేది, డెలివరీలు, టైం, ప్రతి దానికి ఓనర్ అన్నప్పుడు చాలా టెన్షన్లు ఉంటాయండి. మామూలు టెన్షన్లు కదా, అన్నీ బాధలే. సొంత వ్యాపారం కంటే ఈ రోజుల్లో ఉద్యోగాలు చేసుకుని ఏ కూలి పని చేసుకోవడం బెస్ట్ అండి. ఏదో సరదాగా ఏదో చూపించాం, కానీ దీని అంత కష్టం ఏది లేదు. అండ్ ముందు వీడియోలో బిజినెస్ లో చిన్న మిస్టేక్లు అయితే చేసాం, చాలా మిస్టేక్లు చేసాం, చిన్నవి కాదు. ఆ మిస్టేక్లు ఏంటన్నది మీకు ముందు వచ్చే వీడియోస్ లో చెప్తాం అనమాట. అది వర్కర్లతో ఎలా పడ్డాం ఏంటన్నది ముందు వీడియోలో మీకు చూపిస్తాం. కానీ ఈ మధ్యకాలంలో కొంచెం కొత్త వాళ్ళు వచ్చారు, దూరం నుంచి వచ్చారులేండి. వాళ్ళు కూడా చాలా బాగా చేస్తారు, ఇక్కడే ఉంటారు, ఇక్కడే భోజనాలు అన్నీ ఇక్కడే. అండ్ అలాగే మాకు దేవుడి దేవాళ్ళు ఏదో రకంగా ఆర్డర్లు రావడం అని, అండ్ వీడియో పరంగా అండ్ పాత బీరువాలని, ప్రైవేట్ ఆర్డర్లు అని చెప్పాను కదా ముందు వీడియోలో, అలా అయితే వచ్చాయి. పని చేసుకునే వాడు ఎప్పుడైనా సరే అండి, ఓనర్ బాగుండాలని చేసుకోవాలండి. అప్పుడు ఓనర్ కూడా వర్కర్ బాగుండాలని చూస్తాడు. ఈరోజు మా ఈ కష్ట సుఖాల్లో మా ఈ బీరువా కంపెనీని ఎలా చేస్తారు, ఇంకా మామూలుగా ఈరోజు ఇంకా కొంచెం నీట్గానే తయారన్నారు. మామూలుగా అయితే ఇంకా వేరే అవతారంలో ఉంటారు. అప్పుడు నేను ఇంకో బ్లాగ్ తీస్తాను, అండ్ మేము బిజినెస్లో చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటన్నది మీకు ఆ బ్లాగ్లో అయితే చెప్తాను అనమాట. సో యూట్యూబ్ స్టార్ట్ చేయాలని నా ఆశ. నేను ఏదో సరదాగా అయితే స్టార్ట్ చేశాను, దానికి ఈయన కష్టం, ఈయన సరదా ప్రోత్సహించి నన్ను ఇక్కడ వరకు అయితే నడిపించారు. ఆయన ఈ ప్రోత్సాహం లేనిదే నాకు యూట్యూబ్ అనేది కళ. కానీ ఆయన ఇన్ని పనులు చేసుకుంటూ ఇక్కడ అన్ని చేసుకుని అక్కడ నాకు వీడియోలో హెల్ప్ చేయడం అనేది మాటలు కాదు. కొంచెం ఇబ్బందిగానే ఉందండి, అయినా తప్పదు కదండి. ఏదో సరదాగా చేయాలి, మా కోసం చేయాలి, ఎంటర్టైన్ చేయాలి అందరినీ. అందరూ అయితే చాలా మంది అయితే అన్నారు బాగుంది, చాలా బాగా చేస్తున్నారు, సరదాగా ఉన్నాయి, మీ వీడియోలు అన్నీ సరదాగా ఉన్నాయని అన్నారని చెప్పేసి మేము చాలా అది మీ ఏదో పేరు, నేనేం గొప్పగా పేరు ఆయనకి ఏమి ఇచ్చే అవసరం లేదండి. ఈ పేరు నేను ఇస్తే అది నాకు గొప్ప. మా మామయ్య గారు, మా అత్తయ్య గారు, మా బామ్మది వాళ్ళు లేకపోతే నా లైఫే లేదండి. వాళ్ళు అయితే నన్ను 2019 కానించి, అంటే నేను కష్టాలు స్టార్ట్ అయిన కానించి నన్ను అలా ఆదుకున్నారు. వాళ్ళు లేకపోతే ఈరోజు నా జీవితమే లేదు, మా భార్య లేదు. నేనైతే కొన్ని విషయాల్లో చాలా దూరం ఆలోచించాను, కానీ నా భార్య అయితే పక్క నుండి అలా కాదు బాబు, ఇలా కాదు, మనం ఎప్పటికైనా బాగుంటాం, ఇప్పటికీ బాగుంటాం అని అలా గెట్టుకొని వచ్చింది. ఈరోజు తయారు చేస్తాను, ఆ డెలివరీ బీరువా కూడా చెక్ చేసుకునే పంపుతాను, చెక్ చేయకుండా అసలు పంపనండి. అదొకటి బీరువా కంప్లైంట్ వెళ్ళిందంటే కంప్లైంట్ అంటూ రాదండి, అలా నీట్గా చూసుకుని పంపుతాను. అదే నమస్తే చెప్పు. సరే అండి, ఇలా అయితే ఉందనమాట. మీకు ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు విఎల్ ఫ్యామిలీ వ్లాగ్స్. నేను చెప్పాలంటే ఇప్పుడు దాకైనా అంటే ఓపెన్గా ఎప్పుడు చెప్పలేదు. నేనైతే చదువుకోలేదండి,
నేను 3వ క్లాస్ అంతా చదివాను అంతే, అవి కూడా గుర్తులేదు ఈ వర్క్లో పడిన తర్వాత. కానీ అన్నీ ఇవిడే చూసుకుంటుంది. ఇప్పుడు కూడా నా మనసులో ఏ ఆలోచనలు కింద ఉన్నాయి అంటే ఒక వర్క్ డెలివరీ అవ్వాలని రేపు పొద్దుట ఆ టైం చూస్తే అయిపోయింది, ఏదేమో కలర్ ఏమో కొట్టలేదు, ఆడేమన్నా అంటేనేమో ఇది అదని చెప్తున్నాడు. పొద్దుటగా 6 బీరులు నేను డెలివరీ అవ్వాలి, అతను కానీ ఇవ్వకపోతే ఆయన చేత నేను ఏం పాటలు పాడాలో ఓ విధంగా మనసులో కూడా టెన్షన్ అదే ఉంది నాకు. అది నేను ఏమన్నా మాట్లాడితే ఏమన్నా అనుకోవద్దండి. అదండి ఈయన చదువుకోలేదు అని ఈయన అంటున్నారు కదండి. చదువుకున్న వాళ్ళకంటే ఎక్కువ తెలివితేటలు ఈయనకు ఉంటాయి నిజంగా. ఆయన క్యాలిక్యులేషన్స్కి నేను అసలు క్యాలిక్యులేషన్ తీసి కొడతా ఉంటే ఆయన టక్మని చెప్పేస్తారండి. అన్ని తెలివితేటలు ఉన్నాయి. దేవుడు నిజంగా 2 అక్షర ముక్కలు కూడా ఇచ్చుంటే నిజంగా ఎంత అంటే ఆయన చిన్నప్పుడు ఆయన నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావని దేవుడు ఇక్కడే ఉంచాడు చదువుకుంటా. ఏదో ఎన్ని టెన్షన్లు ఉన్నా ఇంటికి రాబోతు నేను ఏదో సరదాగా ఆట పట్టించడం ఏడిపించడం అలా చేస్తాం. ఎన్నో బాధలు పడ్డారండి. ఈ లెక్క ఏంటండి అండ్ లైఫ్లో ఇంకా ముందుకు వెళ్తాం, ఇంకా టైం ఉంది కదా అని చెప్పేసి మా ఈ ఆలోచన. అండ్ యూట్యూబ్ పెట్టిన తర్వాత చెప్పాలంటే ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక వీడియో చేయాలని చెప్పేసి సరదాగాలో పడిపోయి మర్చిపోతూ ఉంటాం. మా చిన్న తమ్ముడు నాగేశ్వరరావు పేరు. మా తమ్ముడు వచ్చాక నేను మళ్ళీ కంపెనీ ఒక లెవెల్లోకి వెళ్తుందండి. అలాగా ఏది వచ్చినా మా తమ్ముడే చూసుకుంటాడు. ఇక్కడ నేను ఇంత ఫ్రీగా ఉన్నానంటే మా తమ్ముడే చూసుకుంటాడండి. ఇక్కడ అన్నీ కూడా మా తమ్ముడు రైటింగ్లు అన్నీ మా తమ్ముడే చూస్తాడు, లెక్కలు అన్నీ తనే చూసుకుంటాడు. ఆ బీరువా రంగులు గట్రా ఆయనే చేస్తాడండి. ఈ వీడియోలో ఇక్కడతో అయిపోద్ది. సో ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ మేము ఏదో సరదాగా వీడియో అయితే చేసాం, అదనమాట మా ఈ ప్రయత్నం చేసాం. మీరు కొంచెం ఆదరించండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మా పవన్ కళ్యాణ్ సార్ని హిట్ చేయండి. మాట్లాడితే అదే తప్పుగానే మాట్లాడితే ఏమనుకోద్దండి. ఇంకా మా తమ్ముడు గురించి చెప్పాను కదా, మా తమ్ముడే ఇది ఇలా కష్టపడతాడు. ఇది మేము ఇద్దరు అలా చేసుకుంటే వెళ్తున్నాం. బాగుందండి. మా తమ్ముడు అయితే కొంచెం మాకు బాగా అన్ని అతనే చూసుకుంటాడు. సరే.